కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా మెలగాలని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు సూచించారు. వర్షాకాలంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు ఆయన. అయితే కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా భయపడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, చిన్నపిల్లలు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. కోవిడ్ మళ్ళీ పంజా విసిరబోతుందా, ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మళ్ళీ కోవిడ్ పంజా విసురుతున్నట్టు తెలుస్తుంది. ఏపీలో 4 మృతి చెందారు కోవిడ్ సంబంధించి. ఏంటి సార్ ప్రస్తుత తాజా పరిస్థితి? అంటే బేసిక్ ఏంటంటే ఈ సీజన్లో మనకి ఈ వైరల్ డిసీజెస్ ఎస్పెషల్లీ రెస్పిరేటరీ వైరసెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగానే కోవిడ్ కూడా, ఇప్పుడు కోవిడ్ అనేది మనకి ఇట్లా పాండమిక్ వచ్చిపోయినాక ఈ కమ్యూనిటీలో ఏంటంటే ఎండమిక్ అంటాం, అంటే అది ఉండిపోతుంది వైరస్. సో ఇటువంటి సీజన్లో అప్పుడప్పుడు వస్తుంది. అంతేగాని ఇప్పుడు మనకి ఎక్కువ కేసులు వచ్చి అప్పుడు మనం పాండమిక్ లాగా భయపడేంత అవసరం అయితే ఉండదు. దక్షిణ భారతదేశంలో ఎక్కువ కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు, వాస్తవమే సార్? అంటే బేసిక్గా ఇప్పుడు మనకి అంటే కోవిడ్ కేసెస్ కేరళలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మహారాష్ట్రలో కూడా కేసులు రికార్డ్ అయినాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో 4 కేసులు చనిపోయినట్టు, అవి కూడా కోమార్బిడిటీస్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో కేసెస్ డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ కేసెస్ ఉండవు అంటానికి ఉండదు. ఎందుకు అంటే ఇంత పెద్ద ఎపిడమిక్ వచ్చిపోయినాక ఆ వైరస్, ఇప్పుడు మనకి స్వైన్ ఫ్లూ అనేది 2009లో వచ్చింది. ఇప్పటికే మనం స్వైన్ ఫ్లూ కేసెస్ అప్పుడప్పుడు ఈ సీజన్లో చూస్తూనే ఉంటాం. అలాగే ఈ కోవిడ్ కూడా డెఫినెట్గా కేసులు ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే మనం వాటంత భయపడే అవసరం ఉండదు. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే ఆ కోవిడ్ కానీ ఏ రకాల వైరల్ ఇల్నెస్ అయినా కూడా ఈ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఈ లంగ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటే స్టీరాయిడ్ మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, క్యాన్సర్ వాళ్ళు కానీ, వీళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళలే కాకుండా చిన్నపిల్లల్లో కానీ, లేకపోతే అబౌవ్ 65 years కానీ, ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళలో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో వైరల్ డిసీజెస్ బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మొత్తం మీద చూసుకోవచ్చు, తాజా కోవిడ్ పరిస్థితులను బట్టి పూర్తిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు గారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.